ప్రైజ్ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరొక వర్తమానాన్ని మనం విందాం. దేవుని వాగ్దానాన్ని మనం తెలుసుకుందాం. 119వ కీర్తన గ్రంథంలో 11వ వచనంలో మాట్లాడబడింది. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. బైబిల్ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా విన్నట్లయితే మనకు అర్థమవుతుంది. పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. ఏ మనిషి హృదయంలోనైతే వాక్యం ఉంటుందో ఆ మనిషి పాపము చెయ్యడు అని బైబిల్ చెప్తుంది. వాక్యం లేనివాడు, తన హృదయంలో వాక్యం ఉంచుకోనివాడు పాపంలో పడిపోతాడు అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపాన్ని జయించాలి అంటే మన హృదయంలో వాక్యం ఉండాలని బైబిల్ చెప్తుంది. వాక్యం అనగా దేవుడు అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను అని బైబిల్ చెప్తుంది. అంటే వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడము అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోవడం అని అర్థం. ఎవరైతే వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటారో వారు పాపంలో పడిపోకుండా ఉంటారు అని బైబిల్లో చెప్తారు. వాక్యం అనేది మనల్ని తప్పు చేయకుండా ఆగుతుంది. అందుకనే భక్తుడు చెప్తున్న మాట మనం వింటున్నాం. ఏమని? నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అని. వాక్యం ఉన్న ప్రతి మనిషి పాపంలో పడిపోకుండా ఉంటాడని బైబిల్ చెప్తుంది. మనం చూస్తాం కదా, యోసేపును మనం చూసుకున్నట్లయితే పోతీఫర్ భార్య పాపానికి ప్రేరేపించినప్పుడు ఇంత ఘోరమైన పాపము చేసి నా దేవుని ఎదుట నేను ఎలా తల ఎత్తుకోగలను, చావనైనా చేస్తాను కానీ ఇలాంటి తప్పు చేయనని అక్కడి నుండి పారిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అంటే అర్థమేంటి తెలుసా? యోసేపు యొక్క హృదయంలో దేవుని వాక్యం ఉంది, దేవుడున్నాడు. కాబట్టి ఆ వాక్యం తనకు గుర్తొస్తుంది. ఆ వాక్యం మనిషిని తప్పు చేయకుండా చూస్తుంది. ఎవరైతే వాక్యానుసారంగా ఉంటారో, ఎవరైతే దేవుని తన హృదయంలో ఉంచుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యం తన హృదయంలో ఉంచుకొని నింపుకొని ఉంటారో వారు ఏమాత్రం పాపం చేయరని బైబిల్ చెప్తుంది. అందుకనే భక్తుడు పదే పదే చెప్తున్న మాట, నా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకున్నాను కనుక నేను పాపమును చెయ్యను అని. పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. వాక్యం ఉంచుకోండి. ఏ పాపం మిమ్మల్ని ఏలకుండా, ఏ పాపం మీ మీద అధికారం చేయకుండా వాక్యం ఆపుతుంది. వాక్యము పాపమును మనకు దూరం చేస్తుంది. వాక్యం సాతాను పైన మనకి విజయం సాధించి పెడుతుంది. కాబట్టి దేవునికి లోబడి వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి, పాపానికి పారిపోండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకుంటే పాపం మీ వైపుకు రాదు అని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఈ వాగ్దానం, ఈ వాక్యం మీ హృదయాల్లో నీరు పెట్టి ఫలించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ వాక్యం సెలవిస్తుంది, పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రభా, మేము పాపంలో పడిపోకున్నట్లు మా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని, వాక్యం మా హృదయంలో ఉండడం వల్ల మేము పాపంలో పడిపోకుండా ఉంటాము అని నీ వాక్యం సెలవిస్తుంది. మా అందరి హృదయాల్లో నీ వాక్యం ఉంచమని, వాక్యం అనగా దేవుడు, దేవుడే వాక్యం అని నీ వాక్యంలో సెలవిస్తుంది కనుక నీవే నా హృదయంలో నుండి పాపం నుండి మమ్మల్ని దూరం చేసి పరిశుద్ధులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.